వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 37,500. ప్రిన్సిపల్ ఎంత? 37,500. వడ్డీ ఎంత ఇచ్చాడు? 12% పర్ యానం. యానం అంటే 12 months. యానం అంటే 12 months. ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ 8 months. 12%కి 12 నెలలు అవుతే 8 monthsకి ఎంత? ఇది 8%. 8 monthsకి ఎంత? ఇది 8%. మొత్తము ఎన్నాళ్ళు కలవాలి? ఇదేమో 1 year. 1/3 of an year అంటే 4 months. 1/3 of year. 1/3 of year అంటే 4 months. అంటే మొత్తం ఎంత? 16 నెలలు. 16 నెలలు అంటే ఫస్ట్ 8 నెలల తర్వాత కలుస్తాను, మళ్ళీ 8 నెలల తర్వాత కలుస్తాను. సైకిల్స్ ఎన్ని సైకిల్స్ ఉన్నాయి? 2 సైకిల్స్ ఉన్నాయి. గోల్డెన్ రేషియో ఫర్ 2 సైకిల్స్ ఏంటి? 2:1. 2:1 అంటే 37,500 ఇంటూ 8%. ఇంటూ 8%. ఇక్కడ చూడండి సార్, 37,500 ఇంటూ 8%. 2% చేసామనుకో 750. ఇంటూ 4 చేస్తే ఎంత? 3,000. ఇంటూ 4 చేస్తే ఎంత? 3,000. దీంట్లో 8% ఎంత? 240. క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. 2 into 3,000 6,000. 1 into 240 6240. 6240. లాజిక్ క్లియర్ అయిందా? అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? చాలా ఈజీగా మనకు చూడంగానే మనకు ఆన్సర్ వచ్చింది. 12 నెలలకు 12%. 8 నెలలకు 8%. మొత్తము ఎన్నెళ్ళు ఉన్నాయి? 1/3 years. స్టార్టింగ్ క్లాస్లో ఎవరో డౌట్ అడిగారు, ఫ్రాక్షన్ ఉంటే ఏం చేయాలి? రైట్, ఇది సంవత్సరము 1/3 of 12 which is 4 months. 12 నెలలు ప్లస్ 4 నెలలు 16 నెలలు. ఇది 8 నెలలు, ఇది 8 నెలలు. అంటే సైకిల్ పీరియడ్ ఎంత? 2:1. ఇది 2:1. 37,500 ఇంటూ 8%. దీన్ని నేను ఎలా చేశానంటే 37,500లో 1% ఎంత? 2 సున్నాలు పోయింది, 375. 2% ఎంత? 750. ఇంటూ 4 ఎంత? 750 ఇంటూ 4 3,000. రైట్, దాంట్లో 8% ఎంత? 240. 3,000 ఇంటూ 2 6,000 ప్లస్ 240. ఆన్సర్ ఎంత? 6,240. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ క్లియర్ సార్? రైట్, దయచేసి ఎన్రోల్డ్ స్టూడెంట్స్ అందరూ ముందు అన్ని సెషన్స్ విని ఈ సెషన్ వింటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది సార్. వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? నేను ఎంత అప్పు తీసుకున్నాను? 10,000. నేను అప్పు తీసుకున్న అమౌంట్ ఎంత? 10,000. ఎంత ఇచ్చాడు వడ్డీ? 14%. 14% ఎంత కాలానికి? 1 yearకి ఇచ్చాడు. 1 yearకి ఇచ్చాడు. 1 yearకి ఇచ్చాడు. నాకు ఎంత కాలానికి కావాలి? 2/7 yearsకి కావాలి. నియరెస్ట్ ఏమీ ఇవ్వలేదు. నియరెస్ట్ ఏమీ ఇవ్వలేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, నియరెస్ట్ ఏమీ ఇవ్వలేదు. అమౌంట్ ఈక్వలెంట్ టు నేను తీసుకున్న అప్పెంత? 10,000. తీసుకున్న అప్పెంత? 10,000. ఎంత కాలంలో ఇచ్చేయాలి నేను? 2/7 years. 2/7 years అంటే 2 years ప్లస్ 2/7 of an year. 2 years ప్లస్ 2/7 of an year. అంతే కదా సార్? 2 years ప్లస్ 2/7 of an year. ఫస్ట్ ఇయర్ ఎంత? 14 ఎక్కువ, 100 మీద 14 ఎక్కువ, 114. సెకండ్ ఇయర్ ఎంత? 100 మీద 14 ఎక్కువ, 114. 2/7 of an year. సంవత్సరానికి 14% అవుతే, సంవత్సరానికి 14% అవుతే 2/7 of an year ఏమవుతుంది? 4% అవుతుంది. 14% సంవత్సరానికి 2/7కి ఎంత అవుతుంది? 4% అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 104/100. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది 10,000. 100 మీద 14 ఎక్కువ, 114/100. మళ్ళీ 100 మీద 14 ఎక్కువ, 114/100. 2/7 of 14 4%. ఇక్కడ దాకా అర్థమైంది కదా సార్? దీని డిజిటల్ సమ్ చెయ్యండి.
వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ నా వాయిస్ వినబడుతుందా సార్? ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది, వి రిజాల్వ్డ్ ఇట్. అందరూ రిప్లై చేయండి దయచేసి, మీకు నా వాయిస్ కనుక క్లియర్గా ఉంటాయి. వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీ వన్. ఒక 1 minute మనము క్లాస్ తిరిగి స్టార్ట్ చేద్దాము. ఎవరైతే లైవ్ క్లాస్లో ఉన్నారో దయచేసి రిప్లై చేయండి, ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. ఎనీ ఛాలెంజెస్? I hope you are able to see me, hear me. There are no issues. పృథ్వీ చక్కగా వినబడుతుంది కదా? బఫరింగ్ ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటా. దయచేసి రిప్లై చేయండి.